ప్రభువును రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 48 నుండి 52 వచనములు. వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. మరి కొద్దిసేపట్లో మనిషి కుమారుడు అప్పగింపబోతున్నారు. గెత్సేమనే తోటలో ప్రభువు తండ్రిని ప్రార్థించే సమయం అది. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడిచిన గొప్ప రక్త బిందువుల వలె ఆయను. శిశువులేమో నిద్రపోతున్నారు. ఈలోగా ప్రభువును అప్పగించడానికి ఒప్పందం కుదుర్చుకున్న ఇస్కరియోతు యూద రోమా సైనికులతో పాటు ఆ వనములోనికి ప్రవేశించినప్పుడు ప్రభువును రక్షించాలనే ఉద్దేశముతో పేతురు తన కత్తి దూసి మల్కు అనే వ్యక్తి కుడి చెవిని నరికిన సందర్భంలో ప్రభువు తిరిగి అతని చెవిని బాగు చేసిన సందర్భం అది. పేతురు ఒక సాహసోపేతమైన చర్యకు తెరతీశాడు. చుట్టూ వందలాది మంది రోమా సైనికుల మధ్య ఆ సైనికులలో ఒకని చెవి నరకడం అంటే తన ప్రాణాన్ని కూడా అతడు లెక్క చేయలేదన్నమాట. అతని ధ్యేయం ఒకటే, ప్రభును వారి చేతుల్లో నుండి విడిపించాలి. అది అతని దృష్టిలో అతనికి న్యాయముగానే అనిపించినా ప్రభు విధానం అది కాదు. పేతురును ప్రభు సమర్థించలేదు సరికదా. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించిపోతాడని ఆయన అతనిని గద్దించారు. శత్రువును కూడా ప్రేమించడమే ప్రభు యొక్క విధానం. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాలలో నేను చేసే పని న్యాయ సమ్మితముగానే ఉంది కదా అని మనకు అనిపించవచ్చు. అనేక సందర్భాలలో దేవుని పేరుతో మనలను మనమే గణపరుచుకుని మన చిత్తాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అట్లా చేయడం ప్రభునికి ఇష్టము కాదేమో, అది ఆలోచించగలగాలి. మన స్వంత విధానాలకు తావు లేకుండా వాక్య విధానములే మనము అనుసరించగలగాలి. ప్రభును ప్రేమిస్తున్నామని చెప్పి ఆయన వాక్యములను ధిక్కరించడం మనకు దూరమగునుగాక. పేతురు కత్తి దూసి మల్కు కుడి చెవిని తెగ నరికాడు. ప్రభువైతే ఆ చెవిని తిరిగి బాగు చేశారు. ఈ దృశ్యాన్ని సైనికులందరూ చూస్తూనే ఉన్నారు. కానీ నేటికి నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వారిలో ఒక్కడు కూడా కనీసం బాగుపడిన ఆ వ్యక్తి సహితం ఆయనను సిలువ వేయడానికి తొందరపడ్డారు తప్ప ఆయన శక్తిని గుర్తించలేకపోయారు. ఆయనను ప్రభువుగా అంగీకరించలేకపోయారు. ప్రియ సహోదరుడా, ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాదు? అట్లా మనకు అనిపించిన మన జీవితాలు కూడా ఆ మలుకుకు ఏమాత్రం తీసిపోలేదు. ప్రభువు మేలులు అనుభవించిన ఆ మలుకు ఒక్కసారే ఆయనను సిలువ వేశాడేమో కానీ మనమైతే క్షణం ఆయనను సిలువ వేస్తూనే ఉన్నాం. ప్రతి క్షణం ఆయన గాయాలను రేపుతూనే ఉన్నాం. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నాకేం చేశాడని ఎదురు ప్రశ్నించే ప్రయత్నం నీవెన్నడూ చేయొద్దు. ఆ ప్రశ్న అడగడానికి నువ్వు బ్రతికి ఉన్నావంటే అది ఆయన కృప మాత్రమే. ఆయన రక్తాన్ని విమోచన క్రైదనముగా నీ కొరకు చెల్లించి నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి దాటించారు. ఆయన పొందిన గాయములే మనకు స్వస్థనిస్తాయి. మల్కు అనేవాడు ప్రధాన యాజకుని బంట్రోతు. అతడు కూడా ప్రభుకు హాని చేయడానికే వచ్చినవాడు. అయినప్పటికీ ప్రభు చూపిన కృప వర్ణనాతీతం. అతడు అడగకపోయినప్పటికీ అతని చెవిని బాగు చేశారు. ప్రియ సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాలు కూడా అంతే కదా. మనం ఇంకను పాపులమై ఉంటుండగా, బలహీనమై ఉంటుండగా, శత్రులమై ఉండగా ప్రభు మనలను ప్రేమించారు, క్షమించారు. ఆయన కృపతో మనలను విమోచించారు. ప్రభువా అని పిలిచే యోగ్యత కూడా లేని మనకు తండ్రి అని పిలిచే యోగ్యతనిచ్చింది ఆయన కృప మాత్రమే.
ప్రభు యొక్క మేలును అనుభవిస్తూనే ఆయనను విశ్వసించలేని జీవితాలు మనము జీవిస్తున్నామా? ప్రభును ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూనే ఆయన వాక్యములకు విధేయత చూపని జీవితాలను జీవిస్తున్నామా? ఆయన కృప వలనే జీవిస్తున్నామని గ్రహింపు లేక ఆ నిత్యమైన కృపను నిర్లక్ష్యము చేసేవారుగా మనం ఉన్నామా? సరిచూసుకుందాం. ఆయన ఇచ్చే నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, తెగుల నుండి మమ్మల్ని తప్పించండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నీ కాపుదల వారికి దయచేయండి తండ్రి. గర్భఫలము లేక బాధపడుచున్న నీ బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. భర్తల కొరకు కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా దూరదేశంలో ఉండి వాక్యం బిడ్డ నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ కృపను సమృద్ధిగా దయచేయండి ప్రభా. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు, మా కుటుంబాలకు అనుగ్రహించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.